ఓలా విహారీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది సైన్స్ మ్యూజియం పార్ట్ 2. మీరు గనక పార్ట్ 1 వీడియో చూడకపోయుంటే ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తాను. పార్ట్ 1లో మ్యూజియంకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాను. అండ్ ఈ మ్యూజియంలో ఉన్న మెయిన్ అట్రాక్షన్ 10,000 స్క్వేర్ మీట్ ఇండోర్ ఫారెస్ట్ని కూడా మనం పార్ట్ 1లో కవర్ చేసుకున్నాము. అండ్ ఈ వీడియోలో టెంపరరీ డైనోసార్ ఎగ్జిబిషన్ అండ్ పర్మనెంట్ ఎగ్జిబిట్స్ ఏమేమి ఉన్నాయి అండ్ అక్కడ ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ మనం చేయొచ్చు అనేవి క్లియర్గా చూద్దాం. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కనిపించింది అయితే ఇది కాస్మో యూనివర్స్ రూమ్. యూనివర్స్ డిస్టెన్స్ ని మెజర్ చేస్తూ క్లియర్గా చూపిస్తుంది. ఎంత దూరం అంటే ఎన్ని లైట్ ఇయర్స్ ట్రావెల్ చేస్తే యూనివర్స్ ఎలా కనిపిస్తుంది అని కూడా క్లియర్గా డిస్ప్లే చేశారు. చాలా మంచిగా అనిపించింది. ఒక మినీ ప్లానెటోరియం లాగైతే అనిపించింది. అండ్ మీకు ఇక్కడ చూస్తే డిఫరెంట్ ఎగ్జిబిట్స్ చేస్తున్నారు. అండ్ మనకి ఎప్పుడు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా ఇక్కడ ఎక్స్ప్లెయినర్స్ అని ఉంటారు, వాళ్ళని కనుక్కోవచ్చు. వాళ్ళు క్లియర్గా మనకి డీటెయిల్డ్గా ఎగ్జిబిట్స్ చేసి మనతో చేయిస్తారు కూడా. అండ్ ఇక్కడ చూసారా, నాకు చిన్నప్పటి ఎలక్ట్రోమాగ్నెటిజం అయితే గుర్తొచ్చింది. సెంటర్లో ఉన్న మ్యాగ్నెట్ కదులుతున్నప్పుడు దాంట్లోంచి ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల టచ్ అవ్వకపోయినా చుట్టూ ఉన్న మ్యాగ్నెట్స్ అయితే మూవ్ అవుతున్నాయి. ఇక్కడ పిల్లలు దాన్ని మూవ్ చేస్తూ అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అండ్ దాని ఎదురుగానే మ్యాథ్స్ ల్యాబ్ అయితే ఉంది. డే టు డేలో మ్యాథ్స్ మనకి ఎంత ఇంపార్టెంటో ఇక్కడ గేమ్స్ ద్వారా, పజిల్స్ ద్వారా, కొన్ని కొన్ని చిన్న చిన్న ఛాలెంజెస్ ద్వారా అయితే క్లియర్గా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంతేకాకుండా మ్యాథ్స్కి యూనివర్స్కి సంబంధం ఏంటి అని కూడా ఇక్కడ చిన్న ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయిస్తున్నారు. అండ్ ఈ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ అయితే మనం చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం కావచ్చు, స్పిన్నింగ్ది. మనం జనరల్గా స్పిన్ చేస్తాం కదా, చేతులు దూరం పెట్టి స్పిన్ చేస్తే ఒక స్పీడ్, చేతులు దగ్గర పెట్టి స్పిన్ చేస్తే ఒక స్పీడ్ ఉంటుందంట. ఇక్కడ ఈ అమ్మాయి చేతులు పోల్కి దూరం పెడితే స్లోగా తిరుగుతుంది, అదే పోల్కి దగ్గరగా ఉండి స్పిన్ అవుతే ఫాస్ట్గా తిరుగుతుంది. అండ్ ఇది కూడా సిమిలర్ ఎక్స్పెరిమెంటే. ఒక వీల్ని ఫాస్ట్గా తిప్పి ఎటు సైడ్ హోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పర్సన్ కూర్చున్న స్టూల్ ఆ సైడ్ టర్న్ అయిపోతుంది. ఇప్పుడు వీల్ని ఆపోజిట్ సైడ్ తిప్పితే ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్ తిరుగుతుంది. ఇవి రెండు కూడా యాంగులర్ మొమెంటానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్. అండ్ ఇక్కడ ఒక తేలికైన వస్తువు, ఒక బరువైన వస్తువుని ఒక హైట్ నుంచి డ్రాప్ చేస్తే ఏది ఫస్ట్ కింద టచ్ అవుతుంది అని. ఈ రెండు ట్యూబ్స్లో ఒక దాంట్లో థర్మోకాల్ లాంటిది ఉంది, ఇంకొక దాంట్లో మార్బుల్ ఉంది. సో మనం వ్యాక్యూమ్లో ఉన్న నార్మల్ ప్రెషర్లో టెస్ట్ చేస్తాము. సో ఇది వ్యాక్యూమ్లో. మీరు క్లియర్గా చూస్తే స్లో మోషన్లో పెడుతున్నా, రెండు ఆల్మోస్ట్ సేమ్ టైంకి లైక్ డ్రాప్ అయ్యాయి. అండ్ ఇప్పుడు నార్మల్ ప్రెషర్లో ట్రై చేద్దాము. సో నార్మల్ ప్రెషర్లో పెడితే ఫస్ట్ హెవీ వెయిట్ అయితే ఫస్ట్ డ్రాప్ అయింది. మీకు క్లియర్గా కనిపించడానికి స్లో మోషన్లో కూడా పెడుతున్నాను. అండ్ ఇక్కడ చూసారా, మనం జనరల్గా తోకచుక్కలు రాలుతున్నాయి అని అనుకుంటాం కదా, అవి ఇవే అన్నమాట. అండ్ ఇక్కడ సుడిగుండాలు, తుఫాన్ ఇలాంటివి ఎలా వస్తాయి అన్నని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ప్రాక్టికల్గా మనం తయారు చేయొచ్చు కూడా. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూసారా, ఈ ఎస్కలేటర్ని క్లియర్ గ్లాస్తో అయితే పెట్టారు. మనము క్లియర్గా లోపట అది ఎలా ఫంక్షన్ అవుతుంది అని ఇక్కడ చూడొచ్చు. అండ్ ప్రతి ఒక్కరికి లైక్ ఎలా ఫంక్షన్ అవుతుంది అన్న క్యూరియాసిటీ కూడా ఉంటుంది కదా, అందుకోసమే ఇలా డిస్ప్లే చేశారంట. అండ్ నెక్స్ట్ వచ్చే సెక్షన్ మొత్తం కూడా బ్రెయిన్కి సంబంధించింది. నర్వ్ సిస్టమ్, మనకి బ్రెయిన్ రిలేటెడ్ గేమ్స్, మెమొరీ గేమ్స్ ఇలాంటివన్నీ కూడా ఈ పార్ట్లో ఉన్నాయి. సో ఇక్కడ ప్రజెంట్ అయితే కిడ్స్ రోబో తోటి మెమొరీ గేమ్ ఆడుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ చాలామంది పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ అంతేకాకుండా టచ్ బేస్డ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి. మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ పెద్ద పియానో, నిజంగా పియానో ప్లే చేస్తున్నట్టే సౌండ్స్ కూడా వస్తుండే. అండ్ ఇది చూసారా, ఇది మన బాడీలో నర్వ్ సిస్టమ్ ఎలా ఉంటుందో అలా రిప్రజెంట్ చేశారంట. అండ్ ఇక్కడ ఒక బ్రెయిన్ రూమ్ అని ఉంది. సో నార్మల్గా హ్యూమన్ బాడీలో చాలా కాంప్లికేటెడ్ పార్ట్ ఏంటంటే బ్రెయిన్ అని చెప్తారు కదా. సో ఈ రూమ్లో మనకి ఆ బ్రెయిన్ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఆ బ్రెయిన్కి లైక్ కనెక్టివిటీ ఎలా ఉంటుంది అని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం అక్కడ
ఆహ్, స్టార్టింగ్‌లో చెప్పాను గదా! మనకి ఎడ్యుకేటర్స్ అని ఉంటారు. వాళ్ళని మనం ఏ క్వెషన్ అయినా అడగొచ్చు. వాళ్ళు మనకన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. ఎలాంటి డౌట్స్ ఉన్నా గూడా వాళ్ళని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. పిల్లలకి గూడా వాళ్ళు చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నారు గూడా. సైంటిఫిక్‌గా దీని రీజన్ ఏంటి, బ్యాక్‌గ్రౌండ్స్ ఏంటి అని చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెయిన్స్. అతి చిన్న లైక్ ఒక ఈగ బ్రెయిన్ నుంచి హ్యూమన్ బ్రెయిన్ దాకా అన్ని రకాల బ్రెయిన్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేశారు. అండ్ వాటి గురించి కూడా మనకి క్లియర్‌గా, క్లారిటీగా చెప్తున్నారు. అంతేకాకుండా నేను ఇందాక చెప్పాను కదా! బ్రెయిన్‌కి రిలేటెడ్ గేమ్స్ కూడా ఉన్నాయని. సో, ఇక్కడ ఒక గేమ్ అయితే పెట్టారు. ఎవరి అంటే లైక్ 2 పర్సన్స్‌కి హెడ్ బ్యాండ్ లాగా పెట్టి లైక్ ఈ పోల్‌కి 2 సైడ్స్‌లో కూర్చుంటారు. ఎవరి బ్రెయిన్ అయితే కామ్‌గా ఉంటదో వాళ్ళ బాల్ ఆపోజిట్ సైడ్ మూవ్ అవుతదంట. సో, ఇది గూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది గేమ్. అండ్ ఇక్కడ హ్యూమన్ ఎవల్యూషన్‌కి రిలేటెడ్, యానిమల్స్‌కి రిలేటెడ్ గూడా చాలా డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్స్ గూడా పెట్టారు. అండ్ ఇక్కడ చూస్తే ఎలిఫెంట్ యొక్క స్కెలిటన్ ఇది రియల్ స్కెలిటన్ అంట. అండ్ ఆ స్కెలిటన్‌లో ఏ ఏ పార్ట్స్ ఉన్నాయి అని గూడా కింద మనకి డీటెయిల్డ్‌గా డిస్క్రిప్షన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది చూసారా? ఎడారిలో ఆ టెంపరేచర్స్‌కి, ప్రెషర్‌కి ఇసుక ఇలా బాయిల్ అయినట్టు అవుతదంట. సో, అది ఇక్కడ ఎక్స్‌పెరిమెంట్ లాగా అయితే చూపిస్తున్నారు. అండ్ చిన్నప్పటి నుంచి మనం చదువుకుందంతా గూడా ఇక్కడ మనము ఎగ్జిబిట్ చేసేలాగా అంటే, మనకి ఎక్స్‌పెరిమెంట్‌ల ద్వారా వాటిని చూపిస్తున్నారు. అవి చూపిచ్చుకుంటూ చెప్తే పిల్లలకి ఇంకా బాగా అర్థమవుతదన్న కాన్సెప్ట్‌తోనైతే ఇది స్టార్ట్ చేశారంట. ప్రతి ఎక్స్‌పెరిమెంట్‌కి ఒక సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్, సైంటిఫిక్ డీటెయిలింగ్, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతది, ఇవన్నీ గూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అన్నీ గూడా ఒక గేమ్ రూపంలో ఉండడం వల్ల పిల్లలు గూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ జరుగుతున్న ఎక్స్‌పెరిమెంట్ ఏంటంటే వెయిట్ పైన డిపెండ్ అయ్యి ఫాస్ట్ అండ్ స్లోనెస్ అనేది ఉంటదంట. ఇక్కడొక కొన్ని వీల్స్ పెట్టారు. వీల్స్ కొన్ని లైక్ డిఫరెంట్ వెయిట్స్‌తో ఉన్నాయి. తక్కువ వెయిట్ ఉన్నవి ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నాయి. ఎక్కువ వెయిట్ ఉన్నవి చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ లైట్‌కి సంబంధించిన ఎక్స్‌పెరిమెంట్స్ గూడా చాలా ఉన్నాయి. అండ్ దాని నెక్స్ట్ ఇది వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ. ఇక్కడేంటంటే మనము మెరుపులుంటాయి గదా! వర్షం పడ్డప్పుడు వచ్చే మెరుపులని, వాటిని క్రియేట్ జేస్తున్నారు. ఆ బాల్ పైన కంటిన్యూయస్‌గా చేతి పెట్టి ఉంటే లోపలున్న లైట్ అనేది థిక్ అవ్వుకుంటూ కొంచెం పవర్ జనరేట్ జేస్తుంది. సో, మనల్ని ఆ టైంలో ఎవరైనా టచ్ చేస్తే వాళ్ళకి షాక్ గొడుతుందన్నట్టు. ఇది ట్రై చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుండే. అండ్ ఇది చూసారా? ఇక్కడ నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మధ్యలో ఆ బ్లాక్ కలర్‌ది కంటిన్యూయస్‌గా రొటేట్ అవుతూనే ఉంది. మనము ఒక బాల్‌ని ఇట్లా డ్రాప్ చేస్తే బ్లూ లైన్ పైన డ్రాప్ చేస్తే బ్లూ సైడే ఎళ్తుంది. రెడ్ లైన్ పైన డ్రాప్ చేస్తే రెడ్ సైడే వెళ్తుంది. ఇది గూడా చాలా బాగా అనిపించింది. అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మధ్యలో ఆ బ్లాక్ కలర్‌ది రొటేట్ అవుతున్నా కూడా ఆ బాల్‌ని డిస్టర్బ్ చేయట్లేదు కదా! చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. అండ్ ఈ ఎక్స్‌పెరిమెంట్ న్యూటన్స్ థర్డ్ లాకి సంబంధించి ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు కదా! అలా. సో, ఇక్కడ 3 బాల్స్‌ని ఒకేసారి డ్రాప్ చేస్తే 2 బాల్స్ అయితే కిందికొచ్చాయి. ఆ ఫోర్స్‌కి థర్డ్ బాల్ ఆపోజిట్ డైరెక్షన్‌లో ఎళ్ళింది. ఇక్కడే మనకి ఒక వాల్ సైజ్ పీరియాడిక్ టేబుల్‌నైతే అరేంజ్ చేశారు. ఈ పీరియాడిక్ టేబుల్‌లో ప్రతి ఎలిమెంట్‌కి డిఫరెంట్ లైట్ స్పెక్ట్రమ్ ఉంటదంట. అంటే ఫింగర్ ప్రింట్ లాగా ప్రతి ఒక్క ఎలిమెంట్ డిఫరెంట్‌గానే ఉంటది. అండ్ స్టార్టింగ్‌లో చెప్పినట్టు డైనోసార్స్‌కి సంబంధించి టెంపరరీ ఎగ్జిబిషన్ అయితే ప్రెజెంట్ నడుస్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళొక మూవీ గూడా డిస్‌ప్లే చేస్తున్నారు. డైనోసార్స్‌కి సంబంధించి ఎలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ జరుగుతున్నాయి, ఇప్పటివరకు ఏమేం ఫైండ్ ఔట్ చేశారు అని ఒక హాఫ్ అన్ అవర్ మూవీ లాగైతే మనకి వేసి చూపిస్తున్నారు. అండ్ నేనైతే ఫస్ట్ టైమ్ ఒక హ్యూమన్ సైజ్ డైనోసార్స్‌ని చూడడము అంటే ఈ స్కెలిటన్స్ చూస్తేనే ఫస్ట్ అయితే ఫ్రాంక్‌గా చెప్పాలంటే చాలా భయమేసింది. ఇవి రియల్‌గా ఉండేవి అన్న థాటే చాలా అంటే లైక్ ఆహ్, ఎలా ఉండేదో అని అనిపించింది. అంటే మూవీలో చూడడము, వీటి గురించి వినడము
లైక్ ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇలా డైరెక్ట్గా ఇంత పెద్ద డైనోసార్ స్కెలిటన్స్ని చూడడము అది ఇంకొక ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఇవి రియల్గా ఉండేవి అన్న థాటే చాలా భయం వేసింది. లైక్ ఎలా ఉండేది, ఎట్లుండేది, వాటి ముందు మనం చాలా చిన్నగా ఉన్నాం కదా, అంత పెద్దవి అండ్ ఒక్కొక్కటి కూడా మనకి 3000, 4000, 7000 వెయిట్ కూడా ఉన్నాయంట. ఈ డిస్ప్లే చేసే ప్రతి ఒక్క డైనోసార్ స్కెలిటన్ వీళ్ళు మ్యాన్ మేడ్, ఇవి రియల్ అయితే కాదు. చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పీస్ని అంటే వాటి గురించి స్టడీ చేసి అనలైజ్ చేసి అవి ఎలా ఉంటాయి అని ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు క్రియేట్ చేశారంట. అండ్ ఎక్కడా కూడా అది ఆ, అంటే చూస్తే ఇది నిజమైంది కాదు అని తెలుస్తుంది, కానీ అది మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కానీ మనకు అర్థం కావట్లేదు. లైక్ ఎఫర్ట్ పెట్టి వీటిని క్రియేట్ చేశారంటే వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేశారు, ఎంత దీనిపైన స్టడీ చేశారు అని అనిపించింది. ప్రతి ఒక్క డీటెయిలింగ్ కూడా చాలా నీట్గా క్రియేట్ చేశారు. వాటి పళ్ళు కానీ, వాటి బోన్స్ కానీ, రిబ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా, అంటే వాటిని పెట్టడము, అరేంజ్ చేయడము, మెయింటైన్ చేయడం కూడా చాలా టాలెంట్ కావాలి అని అనిపించింది. అండ్ అంతేకాకుండా కిడ్స్కి స్లీప్ ఓవర్ అని కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు ఈ డైనోసార్స్ మధ్యలో, అంటే నైట్ స్పెండ్ చేయడానికి అండ్ ఇక్కడే పడుకోవడానికి కూడా అరేంజ్మెంట్స్ అనేవి చేశారు. ఇది మార్చి ఏప్రిల్ వరకు అయితే ఉంటాయంట. వాటికి సపరేట్ టికెట్ తీసుకోవాలి. అండ్ మన అంటే మనం పడుకోవడానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా మనమే తెచ్చుకోవాలి. బెడ్‌షీట్, పిల్లో కావాలన్నా. సో, అది ఓన్లీ ఫర్ కిడ్స్ అంట. పేరెంట్స్ వచ్చి కిడ్స్‌ని డ్రాప్ చేసి వాళ్ళకి అంటే ఎక్కడ పడుకుంటారో వాళ్ళు చెప్తారో అక్కడ మనకి మన బెడ్ అంతా అరేంజ్ చేసుకొని వెళ్ళొచ్చంట. నైట్ టైంలో వీళ్ళకేంటంటే స్టార్స్‌ని చూపించడం, అంటే ప్లానెటోరియం లాగా స్టోరీస్ చెప్పడము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పేరెంట్స్ వచ్చి పిక్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా అనిపించింది ఇక్కడ. మెయిన్లీ కిడ్స్కి చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, మనకి మ్యాథ్స్ ల్యాబ్ అని, సైన్స్ ల్యాబ్ అని, ఇలా ప్రతి ఒక్కటి చాలా బాగుంది. అండ్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నాకైతే చాలా నచ్చింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఈ మ్యూజియం ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. And please do like, share and subscribe. Thank you for watching.